బ్యాక్ టు న్యూస్. ఇక సింహాచలం ఘటనపై 3 మెన్ కమిటీ విచారణ పూర్తయింది. రేపు ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు కమిటీ చైర్మన్ సురేష్ కుమార్. ప్రమాదానికి కారణమైన గోడ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని గుర్తించామన్నారు. వివిధ శాఖల వారిని ప్రశ్నించామన్నారు. ఇక నియమాలు ఉల్లంఘన జరిగిందని, ఆగమ శాస్త్ర సలహాలు లేకుండానే గోడ నిర్మించారని ఆలయ అర్చకులు చెప్పారన్నారు కమిటీ చైర్మన్. మాస్టర్ ప్లాన్లోనూ ఉల్లంఘనలు ఉన్నాయన్నారు. ఎవరి అనుమతితో మాస్టర్ ప్లాన్పై నిర్ణయాలు తీసుకున్నారో తేలాల్సి ఉందన్నారు. అధికారుల మధ్య సమన్వయంపై ఉన్నతాధికారులతో మాట్లాడాల్సిందని చెప్పారు కమిటీ చైర్మన్. మేము చేసిన విచారణ ఆధారంగా మేము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎవిడెన్స్ అన్ని ఆధారంగా మేము ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుంది. ప్రిలిమినరీ రిపోర్ట్ అందించడం జరుగుతుందండి. ఇది ప్రిలిమినరీ రిపోర్ట్ కోసం ఇప్పుడు విచారణ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాము. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి కావాల్సిన ఆధారాలన్నీ కూడా మేము కలెక్ట్ చేసుకుంటున్నాము. సో దాని ఆధారంగా ప్రిలిమినరీ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్కి. మళ్ళీ డీటెయిల్డ్ రిపోర్ట్ ఒక నెల లోపల సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేసే ముందు ఇంకా కొన్ని విచారణలు చేయడం జరుగుతుంది. అలాగే మేము కూడా అంటే పబ్లిక్ నుంచి కూడా అంటే ఇప్పుడు ఆ సంఘటనా స్థలంలో ఈ సంఘటన జరిగినప్పుడు ఇంజ్యూర్డ్ అయిన వాళ్ళని నిన్న ఆల్రెడీ మేము హాస్పిటల్కి వెళ్ళి విచారించడం జరిగింది. విమ్స్కి వెళ్ళి అక్కడ ఇంజ్యూర్డ్గా ఉన్న పర్సన్స్ వాళ్ళతో పాటు ఉన్న ఇద్దరు